Hi guys, this is Raghu and welcome back to my channel. ఫైనల్ గా అయ్య గారికి 100 కోట్ల బొమ్మ పడింది. కెరియర్ స్టార్టింగ్ నుండి కూడా ఒక్క సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తున్న యువ సామ్రాట్ అక్కినేని అఖిల్ ఎట్టకేలకు లెనిన్ తో ప్రాపర్ సాలిడ్ బ్లాక్ బస్టర్ హిట్ ను దక్కించుకున్నాడు. రిలీజ్ అయి 20 రోజులు పూర్తి కావస్తున్నా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వరద మాత్రం ఆగడం లేదు. వీకెండ్స్ మాత్రమే కాదు, వీక్ డేస్ లోను సినిమా డీసెంట్ కలెక్షన్స్ ను రాబడుతూ వీర విహారం చేస్తోంది. ఇలా అక్కినేని అభిమానులకు దర్శకుడు మురళీ అబ్బురి లెనిన్ రూపంలో ఓ మెమరబుల్ హిట్ ను అందించాడని చెప్పొచ్చు. అయితే రిలీజ్ అయిన తొలి రోజు ఈ సినిమాకు ఆహా ఓహో అనే రేంజ్ లో రివ్యూస్ అయితే రాలేదు, కానీ జస్ట్ డీసెంట్ హిట్ అనే టాక్ మాత్రం వచ్చింది. అదిగాక రిలీజ్ కి ముందు వరకు ఈ సినిమాపై భారీ అంచనాలున్న నేపథ్యంలో వరల్డ్ వైడ్ ప్రీమియర్స్ అండ్ అడ్వాన్స్ బుకింగ్స్ తోనే 6 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ కలెక్షన్స్ ను రాబట్టగా తొలి రోజు ఏకంగా 10 కోట్ల రేంజ్ లో భారీ వసూలను రాబట్టింది. ఇలా టోటల్ గా మొదటి రోజు దాదాపుగా 16 కోట్ల రేంజ్ గ్రాస్ మార్క్ కలెక్షన్స్ తో అఖిల్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ను దక్కించుకోవడం విశేషమనే చెప్పాలి. ఇలా క్లాసు మాసు అనే తేడా లేకుండా ఆడియన్స్ నుండి విశేషమైన ఆదరణ లభించడంతో దిగ్విజయంగా 3 రోజుల్లోనే ఆల్మోస్ట్ 67 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ కలెక్షన్స్ ను దక్కించుకోవడమే కాకుండా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను కూడా ఫినిష్ చేసి డిస్ట్రిబ్యూటర్స్ ని మేకర్స్ ను లాభాల బాట పట్టించింది. ఇలా కంటిన్యూస్ గా బాక్సాఫీస్ వద్ద 10 రోజులు కూడా పూర్తయ్యేసరికి ఏకంగా 88 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ కలెక్షన్స్ ను సాధించి అఖిల్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ ఏడాది వరుసగా 10 రోజుల పాటు ₹1,00,00,000 పైగా షేర్ మార్క్ కలెక్షన్స్ ను సాధించిన సినిమాల జాబితాలో ముందుగా మెగాస్టార్ చిరంజీవి నటించిన మనశంకర వరప్రసాద్ గారు మూవీ వరుసగా 17 రోజుల పాటు ₹1,00,00,000 పైగా షేర్ మార్క్ కలెక్షన్స్ ను సాధించి టాప్ లో నిలవగా, ఆ తర్వాత పెద్ది మూవీతో రామ్ చరణ్ కూడా వరుసగా 14 రోజులు ₹1,00,00,000 పైగా షేర్ మార్క్ కలెక్షన్స్ ను రాబట్టి టాప్ 2 లో నిలిచాడు. ఇక దీని తర్వాత ఇప్పటి వరకు వరుసగా 10 రోజుల పాటు ₹1,00,00,000 పైగా షేర్ మార్క్ కలెక్షన్స్ ని సాధించి టాప్ 3 స్థానంలో కొనసాగుతున్న ప్రభాస్ ది రాజాసాబ్ మూవీ రికార్డును సైతం బ్రేక్ చేసి లెనిన్ మూవీతో అఖిల్ వరుసగా 11 రోజుల పాటు ₹1,00,00,000 పైగా షేర్ మార్క్ కలెక్షన్స్ ను సాధించి టాప్ 3 స్థానాన్ని కైవశం చేసుకోవడం విశేషమనే చెప్పాలి. ఇలా కంటిన్యూస్ గా బాక్సాఫీస్ వద్ద వరుస రికార్డ్స్ ని సెట్ చేస్తూ ఇప్పుడు మరో రేర్ ఫీట్ ని కూడా అందుకుంది. ఫైనల్ గా వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద లెనిన్ మూవీ నిన్నటితో 100 కోట్ల గ్రాస్ మార్క్ ని క్రాస్ చేసి అఖిల్ కెరీర్ లో తొలి 100 కోట్ల సినిమాగా సరికొత్త రికార్డ్ ను క్రియేట్ చేసింది. ఈ సందర్భంగా మూవీ టీం కూడా స్పందిస్తూ మనోడు బ్లాక్ బస్టర్ కొట్టాడంటూ 100 కోట్ల పోస్టర్ ని రిలీజ్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా తమ సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఇక ఇటు అఖిల్ కూడా ఈ 100 కోట్ల పోస్టర్ ని ట్యాగ్ చేస్తూ ఫ్యాన్స్ కి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకొచ్చాడు. నన్ను నమ్మిన ప్రతి ఒక్కరికి ఈ విజయం అంకితం. మీ ప్రేమ, మీ సపోర్ట్ వల్లే ఇది సాధ్యమైందంటూ ఇంకా మంచి మంచి సినిమాలతో త్వరలో మళ్ళీ కలుద్దామంటూ చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఇదిలా ఉంటే రిలీజ్ అయిన 2 వారాల పాటు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల కనకవర్షం కురిపించిన ఈ సినిమా మంచి లాభాలతోనే రన్ అవుతున్నప్పటికీ ఆ తర్వాత మాత్రం చాలా చోట్ల డ్రాప్స్ కనిపించడంతో ఇక ఆల్మోస్ట్ సినిమా పని అయిపోయింది అనుకున్నారంతా. బట్ వారి అంచనాలన్నింటినీ తలకిందులు చేస్తూ కొత్త సినిమాలు కూడా పోటీలో ఉన్నప్పటికీ వీకెండ్స్ లో అదరగొడుతూ 100 కోట్ల మార్క్ ని అలవోకగా సాధించడం అనేది అయ్య గారి మా స్టామినాకు అద్దం పడుతోంది. ఒక రకంగా ఇది అఖిల్ కు బిగ్గెస్ట్ మైల్ స్టోన్ అనే చెప్పాలి. ఎందుకంటే అక్కినేని ఫ్యామిలీలో నాగ చైతన్య తర్వాత ఈ 100 కోట్ల మార్క్ ని సాధించిన సెకండ్ హీరోగా అఖిల్ కూడా నిలవడం విశేషమనే చెప్పాలి. అయితే ఈ సినిమా విజయం ఒక్క అఖిల్ కి మాత్రమే కాదు, హీరోయిన్ భాగ్యశ్రీ, డైరెక్టర్ మురళీ అబ్బురి, ప్రొడ్యూసర్ నాగవంశీ ఇలా ప్రతి ఒక్కరికి కూడా మంచి బూస్టింగ్ ఇచ్చిందనే చెప్పాలి. సో ఏది ఏమైనప్పటికీ లెనిన్ విజయంతో ఇటు అక్కినేని ఫ్యాన్స్, అటు అక్కినేని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఫుల్ హ్యాపీగా అయితే ఉన్నారు. సో చూడాలి మరి ఈ సినిమా సక్సెస్ తో అయ్యగారు ముందు ఎలాంటి విజయాలను అందుకుంటాడు అనేది. సో దట్స్ ఆల్ గైస్. అక్కినేని అఖిల్ లెనిన్ మూవీతో 100 కోట్ల గ్రాస్ మార్క్ ని సాధించడంపై మీరేమనుకుంటున్నారనేది కింద కామెంట్స్ లో తెలియజేయండి. ఐ హోప్ ఈ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్, కామెంట్, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.